స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు ఈ మాసంలో చివరి ఆదివారము నాడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్ళక పూర్వము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. ఎవరికి లేనటువంటి ఈ ఆధిక్యతను మాకైతే ఇచ్చారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దయా ప్రేమ కనికరం గల మా గొప్ప తండ్రి, నూతన దినములో పరిశుద్ధ ఆదివారం ప్రాతకాల సమయంలో నీ సన్నిధానములో నేను సృజించేటువంటి భాగ్యం మా అందరికీ కలిగించినందుకు మీకు వందనాలు. చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. అది కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబాన్ని కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు వాక్యము ధ్యానించినట్టుండగా తండ్రి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి, కాల్స్ కట్ కాకుండా ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా తండ్రి నీ వాక్యాన్ని విని మా జీవితాలను సరిదిద్దుకోవటానికి కృపను దయచేస్తారని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఈ ఉదయకాలమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. పరిశుద్ధ లేఖన భాగంలో సామెతల గ్రంథములో ఉన్నటువంటి ఈ మాటను ఈ ఉదయకాలం మనము ధ్యానించుకున్నాం. ఇక్కడ దావీదు తర్వాత ఇశ్రాయేలీయులకు రాజుగానున్న సొలొమోను దేవుని యొద్ద నుండి బుద్ధి వివేకములను పొంది పరిపాలన సాగించాడు. సొలొమోను రాజు కలిగినటువంటి జ్ఞానము తూర్పు దేశస్థుల యొక్క జ్ఞానము కంటేనూ ఎక్కువైనది. అయితే ఐగుప్తీయుల జ్ఞానము కంటేనూ అధికమై ఉండిందనమాట. అతడు 3000 సామెతలు, 1005 కీర్తనలు రాసినట్టుగా చరిత్ర తెలియచేస్తుంది. అతడు భూమి పైన ఉన్నటువంటి ప్రతి దానిని గురించి కూడా ఆయన రాసినట్టుగా తెలుస్తుంది. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, అనేకమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి వాడిగా ఉంటున్నాడు. సామెతల గ్రంథములోను ప్రసంగి గ్రంథములోను కలిగినటువంటి 560 సామెతలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటున్నాయి. సామెతల గ్రంథములో చూసినట్టయితే ఇక్కడ భయభక్తులు అనేటువంటి మాటను దరిదాపు 14 సార్లు మనము చూడగలుగుతాం. ఆ భయభక్తులు అనేటువంటి మాటల గురించి కొంతవరకు మనము ఈ ఉదయకాలము ధ్యానించుకుందాం. ఆ భయభక్తులు అనేటువంటి మాట ఆయన ప్రత్యేకంగా ఆయన సామెతల గ్రంథంలో మనకు చూపెడుతున్నాడు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే 7 ఆశీర్వాదములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే 7 ఆశీర్వాదములు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదట తెలివితేటలు దేవుడు అనుగ్రహిస్తాడంట. మొట్టమొదట తెలివితేటలు. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనకు తెలివితేటలు దేవుడు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథములోనే 2వ అధ్యాయం 5వ వచనములో దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అంటాడు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి నీవు గ్రహించెదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అంటాడు సామెతల గ్రంథము 2:5 సొలొమోను భక్తుడు. అదే సామెతల గ్రంథము 9:10 చూస్తే, సామెతలు 9:10 దేవుని గూర్చిన తెలివి వివేచన ఆధారము అంటాడు. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అంటాడు. కాబట్టి తెలివితేటలు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. సామెతల గ్రంథములో చెప్పబడినట్లు జ్ఞానమును గురించి యాకోబు పత్రికలో కూడా 1:5 యాకోబు పత్రిక 1:5 చూసినట్టయితే జ్ఞానము దేవుని అడిగి పొందాలి అంటాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయును. కాబట్టి జ్ఞానము దేవుని అడిగి పొందాలా? జ్ఞానము దేవుని అడిగి పొందాలంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం అంటాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం చూసినట్టయితే మనము తెలివితేటలు దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇక రెండవ ఆశీర్వాదాన్ని మనం చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, చెడుతనమునకు దూరము చేస్తాడు. ఇక్కడ సామెతల గ్రంథము 8:13 మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 8:13 సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, చెడుతనమును అసహించుకుంటారంట. దేవుని భయము కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు చెడుతనములకు దూరముగా ఉంటారంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అంటాడు. కాబట్టి ఎవరిలో చెడుతనము ఉండి వారు దాన్ని అసహించుకుంటారో అటువంటి వారిలో యెహోవా యందు భయభక్తులు ఉంటాయి అనేటువంటి విషయం మనము గమనించాల. కాబట్టి చెడుతనమునకు దూరముగా ఉంచుతాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. సామెతల గ్రంథములోనే, సామెతల గ్రంథము 3:7-8 చూస్తే, చెడుతనమును విడిచిపెడితే దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగుతుందంట. దేవుడు చెడుతనమును విడిచిపెట్టినటువంటి వారికి ఆ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు శక్తిని కలిగిస్తానని సెలవిస్తున్నాడు. నేను జ్ఞానినని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అంటాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే చెడుతనమునకు మనము దూరముగా ఉండగలుగుతాం. చెడుతనమునకు దూరముగా ఉంచుతాడు ప్రభు. సామెతల గ్రంథము 14:2 సామెతల గ్రంథం 14:2 చూడగలిగితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు యథార్థంగా ప్రవర్తిస్తాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థముగా ప్రవర్తించువాడుగా ఉంటాడు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారు చెడుతనమునకు దూరముగా ఉంటారనే విషయం మనం గమనించాల. యోబు గ్రంథము 28:28 మనము గమనిస్తే, దుష్టత్వము విడిచుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటాడు. మరియు యెహోవా యందలి భయభక్తులు జ్ఞానము, దుష్టత్వము విడిచుటయే వివేకమునియు ఆయన నరులకు సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ
యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కాబట్టి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చెడుతనమునకు దూరము ఉంచుతాను అని సెలవిస్తున్నాడు. ఇక మూడవ ఆశీర్వాదాన్ని మనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటాడు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దీర్ఘాయువును దయచేస్తానంటున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని సెలవిస్తున్నాడు. కాబట్టి మూడవ ఆశీర్వాదము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. కాబట్టి దీర్ఘాయువును దయచేస్తానంటున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనములో, సామెతల గ్రంథము 23వ వచనం 19వ అధ్యాయము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువును దయచేస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తి తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు అనేటువంటి విషయం తెలియజేస్తున్నాడు. ఆది కాండము 5వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు మనం గమనించినట్టయితే, ఆది కాండం 5వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో మెతూషెల 969 సంవత్సరములు జీవించినట్టుగా మనం చూస్తాం. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి చెందెను. ఈ మెతూషెల ఎవరు? హనోకు యొక్క కుమారుడు. హనోకు దేవునితో నడిచినటువంటి వాడు. కాబట్టి ఈయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో ప్రభు మనకు సెలవిస్తున్నాడు. దీర్ఘాయువు కలిగి ఉన్నాడు. 969 సంవత్సరంలో బ్రతికాడు. మెతూషెల బ్రతికిన దినాలు మనము చూస్తున్నాం ఇక్కడ. మెతూషెల హనోకు యొక్క కుమారుడు. హనోకు కూడా దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. ఆది కాండము 18వ అధ్యాయము 23-33 వచనాలు చూస్తే, అక్కడ ఆది కాండం 18వ అధ్యాయము 23 నుండి 33 వచనాల్లో అబ్రహాము యొక్క భయభక్తులు గల ప్రార్థనా జీవితం వలన అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి 10 మంది నీతిమంతుల కొరకు ఆయన ప్రార్థించి దీర్ఘాయువు ప్రసాదించాడు వారికి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులలో కూడా నీతిమంతులను నాశనం చేయదువా ప్రభు అని యెహోవా దేవునితో పెనుగులాడినట్టుగా, బ్రతిమలాడినట్టుగా మనం అక్కడ చూస్తాం. అతడు ప్రభువా కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక మానుదునని వాగ్దానం చేశాడు. వారికి దీర్ఘ ఆయుష్ను దయచేశాడు. సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? ఆయన యొక్క అబ్రహాం యొక్క పినతండ్రి కుమారుడు, ఆయన కుటుంబం అక్కడ ఉంది. కాబట్టి లోతు అక్కడ నివసిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ నాశనము చేయటానికి వచ్చినప్పుడు అబ్రహాము బ్రతిమలాడుతున్నాడు. అక్కడ అనేక మంది జీవిస్తున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులను గురించి బ్రతిమలాడినట్టుగా మనం చూస్తున్నాం. దీర్ఘాయుష్ను వారికి దయచేయమన్నాడు. ఇక 4వ ఆశీర్వాదముగా మనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ఈ మాట చూస్తున్నాం. నీ భక్తి
నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటున్నాడు. కాబట్టి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. సామెతల గ్రంథములో అయితే 14వ అధ్యాయం 26వ వచనంలో, సామెతలు 14:26వ వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టిస్తుంది. బహుధైర్యమును ప్రభు దయచేస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ధైర్యము కలగజేస్తానని సెలవిస్తున్నాడు. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయము 16-18 వచనాలు చూసినట్టయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16-18 వచనాలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు బహుధైర్యముతో నెబుకద్నెజరు రాజుకు వారు జవాబిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు బానిసలుగా పట్టుబడి వెళ్ళారు అక్కడికి. అయితే వారు వారి దేవతలను పూజించడం గాని, వారు ఇచ్చేటువంటి భోజన పదార్థాలను తినడం గాని వారు చేయడం లేదు. రాజు గారికి ధైర్యంగా వారు సెలవిచ్చినట్టుగా, జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-18 వచనాల్లో, షద్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి రాజుకు ధైర్యముగా జవాబు ఇవ్వగలిగారు. బహుధైర్యము కలిగి ఉంటున్నారు. ఇక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలను అనేక విధాలుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు వారిని బట్టి ఏదో కుట్రలు చేసి వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజుగారి దగ్గర అనేకమైన విషయాలు, వారు మన దేవతలకు పూజ చేయడం లేదు, గౌరవించడం లేదు, రాజును గౌరవించడం లేదు అని అనేక విధాలైనటువంటి కుయుక్తులు పన్ని రాజుగారికి కోపం తెప్పించి వారిని అగ్నిగుండములో వేయటానికి వారు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అగ్నిగుండములో వేసినప్పటికీ కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోలు బహుధైర్యముతో నెబుకద్నెజరు రాజుతో మాట్లాడుతున్నారు. మీరు అగ్నిగుండములో వేసిన, సింహాల బోనులో వేసిన, ఏమి చేసినా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ నీవు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు గాని ఎవరికి గాని మేము నమస్కరింపము అనేటువంటి విషయాన్ని ధైర్యంగా రాజుగారితో మాట్లాడారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యందు భయభక్తులు ఉంటే పిరికితనము ఉండదు. పిరికితనాన్ని ప్రభు తీసివేస్తాడు మన జీవితంలో నుంచి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముల్లో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు బహుధైర్యమును పుట్టిస్తాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించునని సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇక 5వ ఆశీర్వాదం, దేవుని దగ్గర ఆశ్రయము దయచేస్తాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దగ్గర ఆశ్రయము మనకు కలిగిస్తాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము,
అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అంటాడు. భయభక్తులు గల వారి పిల్లలకు దేవుని దగ్గర ఆశ్రయస్థానము కలదు అని సెలవిస్తున్నాడు. ఆది కాండము 48వ అధ్యాయము 4వ వచనములో, ఆది కాండము 48వ అధ్యాయము 4వ వచనములో నిత్య స్వాస్థ్యము ఇచ్చేదనని యెహోవా దేవుడు యోసేపుకు వాగ్దానం ఇచ్చాడు. నిత్య స్వాస్థ్యము, ఇదిగో నీకు సంతానాభివృద్ధిని పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహము అగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. కనానును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనములో, ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనము చూస్తే అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమై అబ్రహాముతో భూలోక జనులందరూ నీ సంతానము వలన ఆశీర్వదించబడుదురు, నీకు నా మాట సెలవిస్తున్నాను అంటున్నాడు. నీవు నా మాట వినినందున ఇవన్నీ జరుగుతాయంటున్నాడు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. కాబట్టి దేవుని దగ్గర ఆశ్రయము ఆయన దయచేస్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనము చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనములో శిలువలో వేయబడినటువంటి 2 దొంగల మధ్యలో ప్రభు ఉంటున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే శిలువలో వేయబడిన 2వ దొంగ భయభక్తులు కలిగి ఉండినందున పరదేశులో ఆశ్రయస్థానము పొందాడు. ప్రభు చెప్తున్నాడు, అయితే 2వ వాడు వాణిని గద్దించి, ఎవరిని మొదటి వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. 2 దొంగల మధ్యలో, బందిపోటు దొంగల మధ్యలో ప్రభువును సిలువ వేశారు. అలాంటి సమయంలో ఒకడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే మమ్మను రక్షించి నిన్ను నీవు రక్షించుకోలేవా అని అనేకమైన మాటలు మాట్లాడుతుండగా 2వ దొంగ అంటున్నాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కాబట్టి ఆయన నీతిమంతుడు, ఆయన గురించి ఆ విధంగా మాట్లాడవద్దని చెప్పి ప్రభుతో అంటున్నాడు. ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. వాడి పశ్చాత్తాపాన్ని చూచి ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని సెలవిచ్చాడు. కాబట్టి ఆయన దగ్గర మనకు ఆశ్రయ స్థానము దొరుకుతుందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనం అంటాడు, ఆయన ఆశ్రయించు వారికి, ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏమి కూడా కొదవ ఉండదంట. ఆయన్ని ఆశ్రయించేటువంటి వారికి ఏమి కొదవ ఉండదని సెలవిస్తున్నాడు. అంతేకాదు, ఆయనను ఆశ్రయించేటువంటి వారికి అన్ని అనుకూల పరిస్థితులు ఆయన కలిగిస్తాడు. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అంటాడు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయాన్ని కలుగజేస్తాడు. అంతేకాదు, ఆయనకు మనము భయము భక్తి కలిగి ఉన్నట్లయితే, ఆయనను మనము ఆశ్రయించినట్టయితే, ఆయన అన్ని విషయాల్లో మనకు ఆశ్రయం ఇచ్చుకోవడమే కాదు, అన్ని మేలులు కూడా ఆయన కలిగిస్తాడు. కీర్తనల గ్రంథములో మనం చూసినట్టయితే అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట 28వ కీర్తన 8-9 వచనాలు చూస్తే, ఆయనను ఆశ్రయించు వారికి మేలు కలుగునంటాడు. కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయించాల. ఆయన్ని మనం ఆశ్రయించాలంటే మనం ఏం చేయాలా? ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించాల.
ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన దగ్గర మనకు ఆశ్రయము కలుగజేస్తాడు. ఇక 6వ ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగును. దేని వలన? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనములో మనం చూడగలిగితే, ఐశ్వర్యము, ఘనత, జీవమును కలుగును అంటాడు. ఐశ్వర్యము, ఘనత, జీవమును కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే యెహోవా ఏం చేస్తాడు? ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, జీవమును కూడా దయచేస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, సామెతలు 15 అధ్యాయము 16వ వచనంలో, విస్తారమైన ధనము కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము ఉంటేనే మంచిది అంటాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, జీవాన్ని కూడా దయచేస్తానంటాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనములో, ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రహాము భయభక్తులు కలిగి దేవుని యందు బహు ధనవంతుడై ఉండెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన బహు ధనవంతుడై ఉండెను. కాబట్టి దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ధనవంతుడవై ఉంటావు. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. కాబట్టి దేవుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము కూడా అబ్రహాము లాగా ధనవంతులుగా ఉంటాం. ఆది కాండము 23వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే, ఆది కాండము 23వ అధ్యాయం 5-6 వచనాలు, అబ్రహామును హేతు కుమారులు ఘనపరిచినట్టుగా మనము చూస్తాం. హేతు కుమారులు, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు అంటున్నారు. హేతు కుమారులు ఘనపరిచారు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశానములో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవ్వడును లేడని అబ్రహాము భక్తునితో చెప్తున్నారు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన వెళ్ళిన చోటెల్లా కూడా ఆయన ఎంతో ఘనపరచబడ్డాడు. కాబట్టి ఐశ్వర్యము, ఘనత, జీవమును ప్రభు మనకు దయచేస్తాడు ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఇక 7వ ఆశీర్వాదం మనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అపాయము లేకుండా మనను బ్రతికిస్తాడు. ఏ అపాయము మన దరికి రానివ్వడు. ఏ అపాయము కూడా మన దగ్గరకు రానివ్వడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్టయితే, సామెతలు 19:23, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. కాబట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఏ అపాయము లేకుండా మనము బ్రతకగలుగుతాము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము
12వ అధ్యాయము 14వ వచనం. భయభక్తులు గల వారికి క్షేమం ఉంటుందంట. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనములో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, దేవుని యందు భయభక్తులు గలవారు క్షేమముగా ఉందురంటాడు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు అంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఏ అపాయము మన దరికి చేరదంటాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వచనములో, 91వ కీర్తన 10వ వచనం, అపాయమేమీ రాదంటాడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఏ అపాయము మన దరికి చేరదు అని వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనములో, దూత కావలి ఉండి రక్షిస్తాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వాగ్దానం చేస్తున్నాడు. సామెతల గ్రంథములోనే 19వ అధ్యాయం 23వ వచనములో, సామెతలు 19:23లో చూస్తే, భయభక్తులు గల వాడు అపాయము లేకుండా బ్రతుకునంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునంటాడు. అంతేకాదు 91వ కీర్తన 7వ వచనంలో కూడా, 91వ కీర్తన 7వ వచనంలో, అపాయము నీ యొద్దకు రాదు అంటాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఎప్పుడు దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవించినట్లయితే అపాయము నీ యొద్దకు రానివ్వడు అంటాడు. అనేక మంది ఈనాడు మనము వార్తల్లో చూస్తుంటాం, అక్కడ యాక్సిడెంట్లు, ఇక్కడ యాక్సిడెంట్లు, ఆ విధంగా నదులు పారి గ్రామాలు పట్టణాలు కొట్టుకుని పోతున్నాయని. అయితే దేవుని బిడ్డల చుట్టూ ఆయన కాపుదల ఉంది. ఆయన దూతల కావలి నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్టయితే మొట్టమొదటి ఆశీర్వాదము తెలివితేటలను అనుగ్రహిస్తానంటున్నాడు. 2వ ఆశీర్వాదము చెడుతనమునకు దూరముగా ఉంచుతానంటున్నాడు. 3వ ఆశీర్వాదము దీర్ఘాయువు దయచేస్తానంటున్నాడు. 4వ ఆశీర్వాదము బహుధైర్యము దయచేస్తాడు. 5వ ఆశీర్వాదము దేవుని దగ్గర ఆశ్రయము దయచేస్తాడు. 6వ ఆశీర్వాదము ఐశ్వర్యము, ఘనత, జీవము దయచేస్తాడు. 7వ ఆశీర్వాదము ఏ అపాయము మన దరికి రానివ్వకుండా మనలను కాపాడుతాడు. దేవుడి కొద్ది మాటలు ప్రభువునికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ఇచ్చేటువంటి 7 ఆశీర్వాదాల గురించి ఉదయకాలం మేము ధ్యానించాం తండ్రి. మొట్టమొదటి ఆశీర్వాదం తెలివితేటలను అనుగ్రహిస్తానన్నారు, చెడుతనమును దూరముగా ఉంచుతానన్నారు, దీర్ఘాయువు దయచేస్తానన్నారు, బహుధైర్యము దయచేస్తానన్నారు, దేవుని దగ్గర ఆశ్రయము దయచేస్తానన్నారు, ఐశ్వర్యము, ఘనత, జీవము దయచేస్తానన్నారు, ఏ అపాయము మా దరికి చేరకుండా కాపాడుతానని వాగ్దానం చేశారు. ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మేము పొందటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు
మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబానికి, ఈ ఉదయ కాలము ప్రారంభ ప్రార్థన చేసినటువంటి వారికి, పాటలు పాడినటువంటి వారికి, ఆరాధన చేసిన దైవజనులకును, మరి ఇందులో పాల్గొని తండ్రిని వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి సదా మీ కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ పునరుత్థాన శుభములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.